మానిటర్, హెచ్డిఎంఐ కేబుల్ పెట్టుకునే స్లాట్. దీని ఒక్క కేబుల్ని నేను నా ల్యాప్టాప్ పెట్టేస్తే చాలు. ఎందుకు సో దానికి ఏం చేశారంటే నేను అంత దూరం నేను ఇప్పుడు ఎల్బీ నగర్ దాకా పోవాల్సిన అవసరం లేదనమాట. ఎవరైతే ఉన్నారో మా ఇంటి దగ్గరలో ఏదైనా క్రోమా షో అవుట్లెట్ ఉంటే ఇట్స్ బీన్ వీక్ అండ్ ఇప్పటికీ ఇంకా నాకు యూస్ కాలేదు, అంటే యూటిలైజ్ కాలేదు. రవితేజ కప్పాటి. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్స్. సో మన ట్రావెలింగ్ వ్లాగ్స్ చూసారు కదా మొత్తం. సో ఐ ట్రై టు కవర్ మోస్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దాని రిలేటెడ్గానే ఐ విల్ ట్రై టు మేక్ అ వీడియో ఆన్ ఇట్. ఓకే, సో ఎలా స్టార్ట్ అయ్యాము, ఎంత పెట్రోల్ ఖర్చు అయింది, ఎంత ఎక్స్పెన్స్ పడింది, ఏంటిది అనేది. ఓకే, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అండ్ యా, సో నౌ వీ హ్యావ్ ఎ న్యూ థింగ్. ఏంటిదంటే, సో క్రోమా వాడు కొత్తగా, ఓకే, సో కంటిన్యూయేషన్ అనే కాన్సెప్ట్లో క్రోమా వాడు ఏం చేశారంటే ఫిజికల్ కార్డు కావాలని చెప్పాడు అనమాట. ఏంటిది, మా ఫ్రెండ్ గడు అక్కడికి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసుకుందామని చూశాడు. ఆ ఫ్రిడ్జ్ కాస్ట్ వచ్చేసి సమ్ ఉందన్నమాట. సో దానికి ఏంటిదంటే మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ మీద ఆఫర్ ఉన్నాయి. ఓకే, బట్ ఆ క్రెడిట్ కార్డుతో వచ్చిన ప్రాబ్లం ఏంటిదంటే క్రోమా వాళ్ళతో దే వాంట్ ఇట్ ఓన్లీ ఇన్ పర్సన్గా కావాలంటున్నారు. అంటే పర్సనల్గా వచ్చి గీకాలన్నమాట కార్డు. నేను ఆన్లైన్లో నెంబర్ చెప్తే సెట్ అవుతుంది అట్లా కాదనమాట. సో దానికి ఏం చేశారంటే నేను అంత దూరం నేను ఇప్పుడు ఎల్బీ నగర్ దాకా పోవాల్సిన అవసరం లేదనమాట. ఎవరైతే ఉన్నారో మా ఇంటి దగ్గరలో ఏదైనా క్రోమా షో అవుట్లెట్ ఉంటే నేను అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ దగ్గర నేను స్వైప్ చేస్తే కనుక ఆ పేమెంట్ ఆ షాప్కి వెళ్ళిపోయి వాళ్ళు దే కెన్ బై ఇట్ ఫ్రమ్ దేర్ అనమాట. జస్ట్ సింపుల్గా. సో పేమెంట్ నేను పే చేస్తా, కానీ ప్రొడక్ట్ డెలివరీ మాత్రం అక్కడ ఇస్తారనమాట. సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్ ఫ్రమ్ క్రోమా. నాకైతే లైఫ్లో ఫస్ట్ టైం రా ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. సో దానికోసం ఇప్పుడు వెళ్తున్నాం. యాక్సిస్ కార్డ్ అండ్ వీటన్నిటికి ఆఫర్స్ ఉన్నాయి. సో వీఆర్ ఫణీంద్ర అన్న, నువ్వు ఫోన్ చేసి నన్ను చెప్పంటావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే నేను మా ఇంటి దగ్గర పేమెంట్ చేస్తున్నా, వాడు వాళ్ళ ఇంటి దగ్గర క్రోమాలో తీసుకుంటున్నాడు. ఇది కొనాలి మచస్. ఇట్స్ బీన్ వీక్ అండ్ ఇప్పటికీ ఇంకా నాకు యూస్ కాలేదు, అంటే యూటిలైజ్ కాలేదు. రవితేజ కప్పాటి ఉన్నాయి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఐటమ్స్. టాటా. సో దిస్ ఈస్ ద క్రోమా. మా ఇంటి దగ్గరే అనమాట ఈ మాల్, వాంటాజ్ మాల్. మొత్తం టాటా ఒకటి తీసేసుకున్నాడు మొత్తం. టాటా, తనిష్క్, క్రోమా, వెస్ట్ సైడ్ అన్నీ ఇందులోనే ఉంటాయి అనమాట. మెక్డొనాల్డ్స్ కూడా ఉంది. సో అలా కొంచెం సేపు మాల్ మొత్తం తిరిగేసి అండ్ ఫైనల్లీ వాళ్ళ యొక్క చెక్స్, వాళ్ళ యొక్క లింక్స్, వెరిఫికేషన్, ఏరియా, లొకేషన్ అన్నీ వెరిఫై చేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత నన్ను పిలిచారు. పేమెంట్ డన్, బట్ ఎక్స్పెక్టెడ్ ఇంత లేట్ అవుతుందని అనుకోలేదు. ఇంకా జల్దీ అయిపోతుంది అనుకున్నా. అంటే నా కార్డ్ ఇష్యూ కూడా ఉందిలే. సో ఆ కార్డ్ ఇష్యూ సార్ట్ అయి ఉంటే కనుక ఇంకా జల్దీ అయిపోయేది ఒక 2 మినిట్స్ ముందు. బట్ ఓకే, వీళ్ళే కొంచెం సేపు లేట్ చేశారు. మెయిల్ రావడం అనుకుంటా. బిల్ పెయిడ్, డన్. ఒక న్యూ థింగ్ నేర్చుకున్నాం ఇవాళ. సో చలో ఇంటికి వెళ్ళేసి లాగిన్ చేయాలి, ఎమర్జెన్సీ. And coming to it, so it's little more convenient for me to record much seriously. And yesterday I bought this, నేను వీడియోలో చూస్తుంటే కనుక yesterday I bought this at 725 రూపీస్. మనకి మంచిగా స్విగ్గీ, ఇన్స్టామార్ట్లోనే 10 మినిట్స్లో వచ్చేసింది. ఇదే ప్రోడక్ట్ అమెజాన్లో అరౌండ్ 1299 ఉంది. అండ్ ఐ గాట్ ఇట్ ఫర్ 720 రూపీస్ అట్ స్విగ్గీ. సో మంచిగా ఆఫర్స్ అయినా డిస్కౌంట్స్ అన్ని పెడుతూ ఉన్నాము. అండ్ హెచ్ఎస్బిసి కార్డు ఉండడం వల్ల అనదర్ 85 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ అ యూఎస్బి హబ్ అనమాట. ప్రోట్రానిక్స్ తోటి యూఎస్బి హబ్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వన్. సో వాట్ కెన్ వీ డూ? ఇదేంటంటే బేసికల్గా ఇట్ హ్యాస్ హబ్, మెమరీ కార్డ్ కనబడుతుందా? మెమరీ కార్డు పెట్టుకునే స్లాట్స్, కీబోర్డ్స్ పెట్టుకునే స్లాట్స్, ఛార్జింగ్ పెట్టుకునే స్లాట్, యాజ్ వెల్ యాజ్ మానిటర్, హెచ్డిఎంఐ కేబుల్ పెట్టుకునే స్లాట్. దీని ఒక్క కేబుల్ని నేను నా ల్యాప్టాప్ పెట్టేస్తే చాలు. ఎందుకంటే మై ల్యాప్టాప్ ఈజ్ మ్యాక్బుక్ M1 ఎయిర్ అనమాట. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 4 years ఓల్డ్ ల్యాప్టాప్. అండ్ దానికి ఓన్లీ టూ టైప్ సి కనెక్టర్సే ఉంటాయి, 2 హోల్సే ఉంటాయి అనమాట, ఇంకేం ఉండవు అనమాట. సో దానికోసం ఇప్పుడు ఇది తీసుకున్నా. ఆల్రెడీ ఒకటి తీసుకున్నా ఫస్ట్లోనే 2,000 పెట్టి తీసుకున్నా. ఆఫ్టర్ 2 years ఇట్ చేయి ఇచ్చేసింది అనమాట, హ్యాండ్ ఇచ్చేసింది. సో నౌ ఐ బాట్ దిస్. అండ్ ఇప్పటిదాకా
చూసుకున్నా, బట్ ఇప్పుడు మెమరీ కార్డ్ నుంచి తీయాలి కాబట్టి. సో నౌ దిస్ ఈస్ 55,000 అరౌండ్ 53,000 అరౌండ్ పడ్డది. అండ్ నౌ దిస్ వన్ ప్లస్ 2,000, సారీ 700 వేసుకో, 53,700 ఎక్స్ట్రా. ఓకే, సో విత్ ఎవ్రీ న్యూ ప్రోడక్ట్ దట్ యూ బై యూ విల్ సీ సమ్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ దట్ ఇంక్రీజెస్. సో కాంట్ డూ ఎనీథింగ్, కొన్ని విషయాలు తప్పదు అంతే. మామూలు భయపడలేదు తెలుసా మచ్చా. సో మధ్యాహ్నం అది క్రోమాలో పేమెంట్ చేసేసాము, డన్. అండ్ వర్క్ అయిపోయింది. వర్క్ అయిన తర్వాత దెన్ స్టార్టెడ్ ఎడిటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు నైట్ 11:30 అవుతుంది. 4 hours కూర్చున్నా కంటిన్యూస్లీ ఎడిటింగ్ మీద. మధ్యలో 1 hour జొమాటో మీద కూర్చున్నాం, మెనూ ప్రైసెస్ అప్డేట్ చేసి సెట్ చేసామన్నమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. నథింగ్ మచ్ హ్యాపెండ్ ఫర్ టుడే. అండ్ బాగా ఎడిటింగ్ చేసాము. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ అవర్ కర్నూల్ గోస్ట్ సిరీస్ ఈస్ అప్లోడెడ్ మచస్, రేపు అప్లోడ్ అవుతుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఎందుకు భయపడ్డానంటే రికార్డ్ చేస్తుంటే ఫ్లిక్కర్ అయితే చూసినారు, ఇట్లా బ్లాక్ లైన్స్ ఇట్టి వస్తూ ఉంటే చూసారు, అలా వచ్చిందనమాట. వామ్మో అప్పుడే కొన్నావు, నేను 2 వారాలే అవుతుంది కొని, ఏంది ఫ్లిక్కరింగ్ అని డౌట్ వచ్చింది. చూస్తే ఏంటంటే కింద మొత్తం స్క్రీన్ మీద సరిగ్గా చూస్తే కింద ఎస్ఎల్లో ఉంది. అచ్చా స్లో మోషన్లో ఉందా అని చెప్పి మళ్ళీ స్లో మోషన్ క్లిక్ చేసి వీడియోలోకి తీసుకొస్తే ఇప్పుడు కొంచెం స్టేబుల్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ ది క్వాలిటీ. ఓకే, అండ్ ఐఎమ్ రికార్డింగ్ వితౌట్ ద మైక్, సో కొంచెం ఆడియో జాగర్డ్ ఉండొచ్చు, బట్ ఓకే. ఎనీవేస్, so that's it for today guys. Thank you all. Tata, bye bye, see you.